చాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనము మానవ మాతృలం కాబట్టి మనకి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది. అనిపించినప్పుడు దాన్ని నిగ్రహించుకునే శక్తిని నువ్వే ప్రసాదించమని ఆ భగవంతుడిని మనం వేడుకోవాలి. వేడుకున్నాము, శరణాగతి పొందాము అంటే భగవంతుడు తప్పకుండా మనల్ని మెచ్చుకుంటాడు. ఆ క్షణంలో మనకి ఏ ధైర్యాన్ని ఏదైతే కావాలో అది ఇస్తాడు తప్పకుండా. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారివశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తూ భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేనేనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెప్తే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసికి నేను భిక్ష వేసి వచ్చాను. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ